హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈ వీడియోలో 2-in-1 మాస్క్ అనేది లార్జ్, మీడియం, స్మాల్ సైజెస్లో ఈజీగా వివరంగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ మీడియం సైజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ పేపర్ పైన కటింగ్ చూపిస్తున్నాను. పేపర్ అయినా ఫ్యాబ్రిక్ అయినా సరే ఇదే మెజర్మెంట్స్ తీసుకోవాలి. 9.5 ఇంచెస్ విడ్త్ అండ్ అలాగే 5.5 ఇంచెస్ లెంత్ ఉన్న ఒక పేపర్ని తీసుకున్నాను. ఫస్ట్ మీడియం సైజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. తీసుకున్న పేపర్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక హాఫ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఓపెన్ చేసి ఖచ్చితంగా ఇక్కడ మధ్యకి ఒక మార్క్ పడింది కదండి, మడతలాగా, అది కరెక్ట్గా మిడిల్ మార్క్. మనకి తీసుకున్న లెంత్లో కరెక్ట్గా మధ్యకి ఓపెన్ ఉన్న సైడ్న, క్లోజ్ ఉన్న సైడ్న ఈ విధంగా మార్క్ పెట్టుకొని పైన వైపున 1.1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టాను ఈ విధంగా. అండ్ కింద వైపున 1.2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మార్క్ పెట్టుకొని మార్క్స్ని కలుపుకుంటూ షేప్ అనేది డ్రా చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ని యూస్ చేస్తున్నాను. సో ప్లేట్ అయినా స్కేల్ అయినా ఏదైనా యూస్ చేయొచ్చు. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కనుక దాన్ని యూస్ చేయొచ్చండి. ఇక్కడ పేపర్కి క్లోజ్ ఉన్న వైపున కరెక్ట్గా మిడిల్ పాయింట్కి మధ్యలో ప్లేట్ ఈ విధంగా వచ్చేలాగా పెట్టుకొని షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ సైజ్కి సరిపోయే విధంగా ఈ విధంగా ప్లేట్స్ ఏది లేదు అనుకుంటే, స్కేల్ కూడా లేదు మీ దగ్గర అనుకుంటే కనుక డైరెక్ట్గా చేత్తో కూడా ఈజీగా డ్రా చేయొచ్చండి. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి షేప్ రాదు అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను. కరెక్ట్గా మనం పెట్టుకున్న మిడిల్ పాయింట్ ఉంది కదా, ఆ మిడిల్ పాయింట్ నుంచి పైన వైపుకి ఒక హాఫ్ పార్ట్ లాగా, కింద వైపుకి ఒక హాఫ్ పార్ట్ లాగా షేప్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు చిన్న ప్లేట్ తీసుకుని అయినా పైనుంచి కరెక్ట్గా ఇక్కడ వరకు ఒక షేప్ లాగా అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా నీట్గా ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఓపెన్ ఉన్న వైపున మనం మిడిల్ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి పైన ఒక 1 ఇంచ్, కింద ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టాను అనమాట. ఈ విధంగా పెట్టుకొని పైన పెట్టిన మార్క్ దగ్గర నుంచి పైన మనం ఫస్ట్ షేప్ అనేది గీసుకున్న మార్క్కి ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు షేప్ అనేది మార్చేసుకోవాలి. మీకు షేప్ మార్క్ చేసుకోవడం రాని వాళ్ళు మనం ఇక్కడ పెట్టిన మార్క్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని అక్కడ దాకా స్ట్రైట్గా లైన్ గీసుకొని అక్కడి నుంచి షేప్ అనేది మళ్ళీ ప్లేట్ యూస్ చేసైనా లేదు డైరెక్ట్ బై హ్యాండ్తో అయినా షేప్ అనేది మార్చేసుకోవాలి. అండ్ కింద మనం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఒక చిన్న డాట్ పెట్టి కొంచెం యూ షేప్లో ఈ విధంగా షేప్ అనేది తీసాను అనమాట. తీసుకొని మనం పెట్టిన ఈ పాయింట్ దగ్గర నుంచి స్కేల్ యూస్ చేసుకొనైనా లేదు నార్మల్గా హ్యాండ్తో అయినా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్చేసాను. ఇది మీడియం సైజ్ మెజర్మెంట్ అండి. సో నేను మీకు ఏ విధంగా అయితే చూపించానో ఇదే విధంగా కట్ చేస్తాను. ఇప్పుడు ఈ మీడియం సైజ్లో కట్ చేసిన ఈ షేప్ని యూస్ చేసుకొని లార్జ్ సైజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. మనం తీసుకున్న పేపర్ కన్నా కొంచెం పెద్దగా ఉండే పేపర్ తీసుకోవాలి. లార్జ్ సైజ్ కావాలి అనుకుంటే సో ఫ్యాబ్రిక్ అయినా లేదు పేపర్ సైజ్ అయినా కూడా ఖచ్చితంగా పెంచాలి. సో మీకు పెద్దది కావాలనుకుంటే మనం గీసుకున్న షేప్కి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఈ విధంగా చుట్టూరు షేప్ అనేది మార్చేసుకోవాలి. మీడియం సైజ్ మాస్క్ షేప్కి అవుట్లైన్ లాగా ఈ విధంగా షేప్ మార్చేసుకుంటే లార్జ్ సైజ్ అనేది ఈజీగా వస్తుందండి. అండ్ మీకు దీనికన్నా చిన్నది కావాలంటే సేమ్ ఇదే షేప్ లోపల ఇంకొక మార్క్, గ్యాప్ చూసారు కదా ఎంత గ్యాప్ ఇచ్చానో, ఒక హాఫ్ ఇంచ్ వరకు గ్యాప్ అనేది వదులుకోవాలి. లార్జ్ సైజ్ కావాలన్నా హాఫ్ ఇంచ్ బయట పక్కన మార్క్ తీసుకోవాలి. మీకు స్మాల్ సైజ్ కావాలంటే మీడియం సైజ్కి లోపల పక్కన ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అనేది మార్క్ అనేది గీసుకొని కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 2-in-1 మాస్క్ అన్నా కదా, సో 2 ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఒక ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పేపర్ని ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న, ఇది రాంగ్ సైడ్ అనమాట, రాంగ్ సైడ్న ఈ విధంగా మనకి షేప్ ఉన్న సైడ్ని ఈ విధంగా పట్టుకొని రాంగ్ సైడ్న స్టిచ్చెస్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న ఈ విధంగా షేప్ చుట్టూరు స్టిచ్చెస్ వేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా మనం తీసుకున్న ఇంకొక పీస్కి కూడా ఇదే విధంగా చేసుకోవాలి. 2-in-1 మాస్కే కాదండి, మీరు నార్మల్ మాస్క్ స్టిచ్ చేస్తున్నా కూడా ఇదే మెథడ్ అనమాట. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అండ్ 2 లేయర్స్ కాబట్టి ప్రొటెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా నేను షేప్ని స్టిచ్ అనేది చేస్తున్నాను అనమాట.
సో ఈ విధంగా షేప్స్ 2 స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక ఈ షేప్స్ దగ్గర చిన్నగా నాక్ లాగా పెడుతున్నాను. ఇది థ్రెడ్ స్టిచ్ కన్నా బయట వైపుకి ఉండేలాగా, ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా థ్రెడ్ స్టిచ్ కన్నా బయటకు ఉండేలాగా చిన్నగా కట్స్ అనేది పెడుతున్నాను ఫినిషింగ్ బాగుండడం కోసం. ఈ విధంగా కట్స్ పెట్టుకొని ఓపెన్ చేసి దీనిపైన మంచి వైపున అనమాట మాస్క్ని ఓపెన్ చేస్తే మంచి వైపున ఈ విధంగా ఒక్క ఫ్యాబ్రిక్కి మంచి వైపున ఇంకొక పార్ట్ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలండి. షేప్ మనకి ఏ వైపు ఉంది అనేది 2 పీసెస్ కూడా షేప్ ఒక వైపుకి ఉండేలాగానే పెట్టుకోవాలి. అండ్ 2 మంచి వైపుకు పెట్టి రాంగ్ సైడ్న స్టిచ్చెస్ అనేది వేసుకోవాలన్నమాట, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ మీకు ఈ వీడియో పరంగా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెడితే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. అండ్ పైన వైపున స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద వైపున కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని ఇక్కడ సైడ్స్ 2 ఓపెన్ ఉన్నాయి కదా, సో దీన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. మనం డ్రెస్కి బందులు ఏ విధంగా అయితే రివర్స్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా రివర్స్ చేస్తున్నాను. సో ఈ విధంగా కంప్లీట్గా రివర్స్ చేసుకొని ఐరన్ చేస్తే మీకు నీట్గా ఉంటుంది, మొత్తం ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఐరన్ బాక్స్ లేని వాళ్ళు నార్మల్గా తీసేసుకొని పైన స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ ఇక్కడ 5 ఇంచెస్ లెంత్ ఉన్న ఎలాస్టిక్ తీసుకున్నాను అనమాట. ఒక సైడ్ పార్ట్కి 5 ఇంచెస్, ఇంకొక సైడ్ పార్ట్కి 5 ఇంచెస్. నార్మల్గా మీడియం సైజ్కి అయితే 5 ఇంచెస్ అండి, మీడియం కాకుండా లార్జ్ సైజ్కి అయితే 6.5 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ సరిపోతుంది. స్మాల్ సైజ్కి అయితే కనుక 4 ఇంచెస్ ఎలాస్టిక్ సరిపోతుంది అనమాట. సో ఇక్కడ సైడ్ ఓపెన్ ఉన్న దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డ్ చేసిన దగ్గర ఎలాస్టిక్ పెట్టుకొని అవుట్లైన్ మొత్తం స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎలాస్టిక్ని ఇక్కడ మధ్యలో అనమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి మిడిల్లో పెడుతున్నాను. సో ఈ విధంగా మిడిల్లో పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అండ్ 2-in-1 మాస్క్ డబల్ కలర్ ఎవరైనా యూస్ చేసేవాళ్ళు కింద బాపిన్లో ఏమో కింద బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా మీకు మాస్క్కి, కింద బుట్టలో బ్లాక్ కలర్ థ్రెడ్ పెట్టుకోవాలి. అండ్ పైన కుట్టు పడే వైపు పైనుంచి దారం వస్తుంది కదా, అది వైట్ కలర్ పెట్టుకున్నాను నేను. సో ఎలాస్టిక్ని ఈ విధంగా నీట్గా తీసుకున్నాను, ముడులు ఏమి లేకుండా తీసుకొని ఇటువైపును కూడా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అక్కడ ఎలాస్టిక్ ఉన్నంత వరకు కొంచెం టైట్ స్టిచ్ వేయండి. నేనైతే ఐరన్ చేయలేదు, ఏం చేయలేదు, నార్మల్గా ఇలా ఉంచేసి ఓపెన్ చేసుకుంటూ అవుట్లైన్ మొత్తం స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మిషన్ లేదు అనుకుంటే కనుక చేతి పని కూడా, అంటే ఇక్కడ మిషన్ స్టిచ్ వచ్చే ప్రతి దగ్గర చేతి పని చేసుకుంటే కూడా ఫినిషింగ్ నీట్గానే ఉంటుంది, మాస్క్ ఈజీగా రెడీ అయిపోతుందండి. సో ఈ విధంగా ఇంకొక వైపు కూడా మొత్తం ఓపెన్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మాస్క్ ఫినిష్ అయితే కంప్లీట్ అయిందండి, ఫినిషింగ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో చూసారు కదా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.